అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయన గురించి మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలి అనే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే అసలే కోతి దాని మీద ఏదో సేవించిందంటూ ఉంటారు కదా, అలా మారింది. అసలే ట్రంప్, అందులో అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఇంకేముంది, ఊగిపోతున్నాడు, తూలిపోతున్నాడు. మరి తూలుతూ 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 ఎక్కడ తాగిపడిపోతాడో చూడాలి. మరి ఎందుకు ఇంత వెటకరంగా మాట్లాడుతాం అనుకుంటున్నారు కదా. ఈ సబ్జెక్ట్ కాంటెక్స్ట్ తెలిస్తే ఎవరైనా అదే మాట్లాడారు. అఫ్ కోర్స్ ఇప్పటికీ మీకు బ్రేకింగ్ ప్లేస్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు కాక, భారత్పై మళ్ళీ ట్రంప్ ట్యాక్స్ విధించబోతున్నాడా అంటే అవునైనా మాట వినిపిస్తోంది దాదాపుగా. ఎంతో తెలుసా ఈసారి అంత 1-2 పెంచితే ఎలా, ఏకంగా 500% పెంచాలట. 500% పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో చమురు కావచ్చు, లేకపోతే ఇటు యురేనియం కావచ్చు, ఇవెవ్వరు కొనుగోలు చేసినా వీళ్ళ మీద 500% ఇటు టారిఫ్స్ విధిస్తాడట. యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో చమురు కొని నిధులు సమకూరుస్తున్నారు. అందులో భారత్ ఉంది, చైనా ఉంది, బ్రెజిల్ ఉంది. వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిందని చెప్పి ట్రంప్ భావించాడట. ఇంకే ఉంది, రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై ట్రంప్ సిగ్నేచర్ చేశాడు. యుక్రెయిన్పై పుతిన్ చేస్తున్న రక్తపాతంలో భారత్కు భాగం ఉందంటూ గతంలో చెప్పుకొచ్చాడు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనడం తక్షణం ఆపేయాలంటున్నాడు, లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉండని అంటున్నాడు. ఏ యుద్ధం అబ్బా, ఏ యుద్ధం నీకు కావాలి? మనుషులని చంపేసి వాళ్ళ భౌతిక కాయాల మీద నీ దేశాన్ని కట్టుకుంటావా? ఇదే నీకు కావాల్సిందైతే ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకో, ప్రకృతికి ఏది అసాధ్యం అనేది లేదు. ఇది నీ దేశం కూడా అడుక్కు తినే స్థితికి చేరుకోక తప్పదు. ఏ సైన్యాన్ని చూసి నువ్వు ఎగిరెగిరి పడుతున్నావో అదే సైన్యం ఓ రోజు నీ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి దాపరించక తప్పదు. ఎందుకంటే నువ్వు ఎన్ని శాంక్షన్స్ వేసుకుంటే ఆ శాంక్షన్స్ అన్నీ నీ దేశానికి. నేను చెప్తా, దానికి కూడా క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 రూపాయల సామాన్ ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నాం. పంపించినప్పుడు దాని మీద శాంక్షన్స్ వేస్తాడు అనుకోండి, ఏమవుతుంది? దాని ఖరీదు పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 50% ట్యాక్స్ వేసాడు అనుకుందా, అంటే 10 రూపాయలకి కొనుక్కోవాల్సిన వస్తువు నేను 15 రూపాయలు పెట్టి అక్కడ అమెరికాలో కొనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తారు అమెరికన్లు? ఆ వస్తువు కావాల్సింది కాబట్టి, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు కొనుక్కుంటారు? అక్కడ దొరకక కొనుక్కుంటారు, అంతే కదా. సో అక్కడ దొరకని వస్తువులనే ఎగుమతులు చేస్తూ ఉంటాయి ప్రపంచ దేశాలు. ఆ ఎగుమతుల మీద నువ్వు కనుక టారిఫ్లు వేస్తే పడే భారం ఎవరిది? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా కన్నం ఎవరికి? ఆకుకే కదా. సో నువ్వెళ్ళి నీ దేశం మీద మళ్ళీ నీ ప్రజల మీద వేస్తున్నావు. అది నీకు అర్థం కావటం లేదు. అదే చైనా మీద ఆంక్షలు విధించేందుకు మళ్ళీ ఎందుకు వెనకాడుతున్నావు? కారణం ఉంది కదా, కారణాలు ఉన్నాయి కదా. దీని గురించి మళ్ళీ మాట్లాడు. ఆ దేశం మాట్లాడద్దు. ఆ దేశ అధినేత క్లారిటీ ఇవ్వడం, వెంటనే మాట దాటేస్తాడు, వెనకాడతాడు. అసలు ఎందుకు వెనకాడుతుంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చైనా మీద ఆంక్షలు విధించాలంటే మాత్రం అమెరికాకు 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. మొదటగా గ్లోబల్ సప్లై చైన్ ఎండగడతాం. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ గురించి తెలియాల్సిందే. వెనిజులాతో ప్రారంభమైన తర్వాత గ్రీన్లాండ్ని కబ్జా చేసేద్దాం, కొలంబియాని కబ్జా చేసేద్దాం, క్యూబాని కబ్జా చేసేద్దాం. వీడు పెద్ద కబ్జా రాయుడులా తయారయ్యాడు ప్రపంచానికి. కబ్జా రాయుడే. మొన్నటి వరకు గాజాని కబ్జా చేసేస్తా అన్నాడు. అయిపోయిన తర్వాత ఇంకో దేశం దేని మీద పడ్డాడు. ఇప్పుడు భారత్ మీద పడతా అంటాడు. వెనిజులా అయిపోయింది, కొలంబియా అయిపోయింది. అది నోరా తాటిమట్ట. ఇదే ప్రపంచం ఈరోజు మాట్లాడుకుంటోంది. బహుశా మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత మాట్లాడాడని చెప్పి. నిజం. కొలంబియా విషయంలో ఏమన్నాడు? వాడి తాట తీసేస్తాను ఇంకొన్ని రోజుల్లో, నెక్స్ట్ నువ్వే అన్నాడా? ఈరోజు మళ్ళీ చూడండి, అతగాడి ట్రూత్ ఖాతాలో చూసుకుంటే చాలా బాగా కన్వర్సేషన్ జరిగింది. కొలంబియా అధ్యక్షుడితో గుస్తావో పెట్రోతో మాట్లాడా. ఆయన టోన్ నచ్చింది, ఆయన మాట తీరు నచ్చింది. మేద్దరం కలిసి మళ్ళీ వైట్ హౌస్లో కలవబోతున్నాం, మాట్లాడుకోబోతున్నాం అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు? నిన్నేం మాట్లాడాడు? ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు?
అది నోరా లేకపోతే ఇంకేమైనా నాన్న? అన్నం తింటున్నాడు, అన్నం కాదు బస్సు బర్గర్లు తింటాడు అనుకుంటా, అందుకే ఇటువంటి మాటలు దొరుకుతున్నాయి. పెద్దవాళ్ళంటే సాధారణంగా మర్యాద ఉంటూ ఉంటుంది, కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మందబుద్ధి కూడా వస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. కానీ అంత పెద్ద మనిషి కూడా మందబుద్ధి అయితే ఎలా? నిన్నొక మాట ఈరోజు ఒక మాట. భారత్ మీద ఎందుకు? భారత్ దోస్త్ అన్నావుగా, ఎందుకు భారత్ వచ్చి నీకు, భారత ప్రధాని వచ్చి నీ క్యాంపెయిన్లో పాల్గొన్నందుక భారత్ మీద నువ్వు దండెత్తి దండయాత్ర చేసేది? భారత్ నీకు సపోర్ట్ ఇస్తున్నందుక? భారత్ ఎందుకు శాంతంగా వేచి చూస్తున్నందుక? చైనాలో ప్రవర్తించలేక కాదు, ఇంకో దేశాల నీ మీద దండయాత్ర చేయలేక కాదు. కానీ భారత్కి తెలిసింది ఆచితూచి వ్యవహరించడం, శాంతి కామికులం. కాబట్టి నువ్వు ప్రేమించే పాకిస్తాన్ లాంటి దేశం కాదు భారత్. గుర్తుపెట్టుకో, ఏ దేశం అయితే నువ్వు పెంచి పోషించిన ఉగ్రవాదం ఉందో అమెరికా నువ్వు గుర్తుపెట్టుకో. ఏ నాటికైనా నువ్వు ట్రాన్స్లేషన్ చేసుకున్న మాట వింటావు, ఏ నాటికైనా నీకు వినిపిస్తుంది. ఏ దేశాన్ని అయితే నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషించావో ఆ దేశాల నుంచే నువ్వు ఆ ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నావు. ఏ తుపాకీని నువ్వు పెంచి పోషిస్తున్నావో ఆ తుపాకీ తూటాలకి నీ వాళ్ళే బలైపోతున్నారు. ఏదైనా నేచర్ ఏదైనా అంతే. నువ్వు ఏదైతే నేచర్కి చేయాలనుకుంటావు నేచర్ తిరిగి నీకు అదే ఇస్తుంది. కరోనా సమయంలో భారత్ ఎంత కీలక భూమిక పోషించింది మర్చిపోయావు. నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో చేసిందేంటి, పాకిస్తాన్లో చేస్తోందేంటి, తైవాన్ విషయంలో నువ్వు చేస్తోందేంటి, యుక్రెయిన్ విషయంలో బైడెన్ ఉన్న ట్రంప్ ఉన్న చేసిందేంటి? ఎండగట్టలేక ప్రపంచం నేటో కూటమికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు ఎందుకు ఆ ప్రస్తావన వస్తుంది? ఒకటి అసమర్థతను నీ సమర్థతగా ఒకటి అసమర్థతను అదే నా సమర్థత అంటే ఎట్టా? ఈరోజు యూరోప్ ఇంత నోరు మూసుకుని కూర్చొని ఎందుకు, అంత చేతకాని తనలా చేతులు కట్టుకుని ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? అటు ఇటు తిప్పి కొడితే 25 కోట్ల మంది కంటే గట్టిగా లేరనుకుంటా. సబ్జెక్ట్ ద కరెక్షన్ నీ జనాభా. ప్రపంచంలో నువ్వు కూడా నీ పాత్ర ఉండాలి, అంతే. నీ పాత్ర ఉంది, కానీ నీ పాత్ర ఉండాలనుకుంటే ఏముండదు. ఇంకా ఆల్రెడీ కారు చిచ్చులు అడ్రస్ లేకుండా వచ్చి కొట్టిపడేస్తున్నాయి నీకు. టోర్నడోలు నీకు సుడిగుండాలై గింగిరాలు కొట్టిస్తున్నాయి, భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. అయినా నీకు సిగ్గు లేదు, అయినా నీకు బుద్ధి రావటం లేదు. ఇప్పటికైనా మారు. లేదు భారత్ మీద నీ కక్ష సాధించుకోవాలనుకుంటే కనుక ఒక్కసారిగా ఇదే ప్రయత్నం చైనాతో చేయ. ముందు చైనాతో చేయు, ఆ తర్వాత భారత్ విషయానికి కొద్దిగానే. బికాస్ మా కాళ్ళ మీద మాకు నిల్చోవడం అనేది మీ దిక్కుమాలిన బ్రిటిషర్ల పుణ్యం అని చెప్పి మేము చాలా నేర్చుకున్నాం. వీళ్ళెందుకు చైనా దగ్గరికి వెళ్ళరని నేను చెప్తాను చూడండి. చాలామందికి అనిపించవచ్చు ఎందుకు చైనాని అంత 140%, 150% వరకు ట్యాక్స్కి టారిఫ్లకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ చైనా వైపు చూడట్లేదు అంటే కనుక గ్లోబల్ సప్లై చైన్, ప్రపంచంలోని దాదాపు అన్ని రకాల వస్తువులపై తయారీకి చైనా కేంద్రంగా ఉంది. స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి ఉన్నాయి, ఎలక్ట్రికల్ వాహనాల విడిభాగాల కోసం అమెరికా కంపెనీలు చైనా మీద ఆధారపడి ఉన్నాయి. ఐ రీటరేట్,